गं गणपतये नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमान सुन्दरास्याम् अरविन्दासन सुंदरीमुपासे। శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞై నమః. ఈ రోజు నుంచి శరన్నవరాత్రోత్సవములు ప్రారంభం అవుతున్నాయి. సంవత్సరమునకు 2 సార్లు చేసేవే నవరాత్రములు అంటారు. 365 రోజుల కాలాన్ని 2 భాగాలుగా విభజన చేస్తే దేవీ భాగవత పురాణంలో స్పష్టంగా ఈ విభజన చేసి చూపించారు. సరిగ్గా చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ఉగాది కలశస్థాపన వసంత నవరాత్రోత్సవములు అంటారు వాటిని. అందుకే అప్పుడు మనకు ఉగాది నుంచి శ్రీరామ నవమి పర్యంతం అది శ్రీరామ నవరాత్రముల వసంత నవరాత్రముల అంటే వసంత నవరాత్రములే అమ్మవారికి ప్రత్యేకంగా చేసేటువంటి విశేషమైనటువంటి పూజలు ఆ రోజుల్లో చేయాలి. సంవత్సర ఆరంభం నవరాత్రములతో అవుతోంది. ఇక సరిగ్గా అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే 2వ 6వ నెలలు అంటే మొదటి 6 నెలలకు వసంత నవరాత్రములు, 2వ 6వ నెలలు సరిగ్గా ప్రారంభం ఆశ్వీజ శుక్ల పాడ్యమి అంటే ఈ రోజు నుంచి ప్రారంభం. ఆశ్వీజ శుక్ల పాడ్యమి కలశస్థాపన వీటిని శరన్నవరాత్రములు అంటారు. ఇవి 365 రోజుల్లో 2వ భాగము ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి సంవత్సర కాలచక్రాన్ని 2 భాగాలుగా చేస్తే మొదటి భాగము అమ్మతోనే ప్రారంభం, 2వ భాగము అమ్మతోనే ప్రారంభం. మొదటి నవరాత్రములు చేసినా చెయ్యకున్నా శరన్నవరాత్రోత్సవములు మాత్రము అందరూ చెయ్యాలి అనేది ఒక విధివాక్యం అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. స్పష్టంగా మనకు పురాణం చెప్తోంది, శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి సర్వబాధా వినిర్ముక్తః ధనధాన్యసుతాన్వితః. శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి. శరత్కాలే ఈ శరతృతువునందు మహాపూజ అమ్మవారైనటువంటి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక అయిన రాజరాజేశ్వరి పరాభట్టారికకు వార్షికి అన్నారు. అంటే సంవత్సరాత్మకమైనటువంటి వార్షిక పూజ ప్రారంభం తప్పకుండా చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది అన్నారు, సర్వబాధా వినిర్ముక్తః, సమస్త బాధలను తొలగింపచేసుకుంటాడు. అమ్మను పట్టుకుంటే సర్వము మనకు లభిస్తుందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నాడు ఒక మహానుభావుడు. తల్లి దయ తప్పకుండా ఉండాలి మనకు. ఇక్కడ చూస్తే ఆలోచన చేస్తే శరత్కాలే మహాపూజ, ఇది శరత్కాలం. ఈ శరత్కాలంలో తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన జరిగి తీరవలే. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన క్షేత్రములన్నింటి యందు ఈ నవరాత్రములు ప్రారంభమవుతాయి. మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఓరుగల్లు మహాక్షేత్రం, భద్రకాళి మహాతల్లి అక్కడ. అలాగే ఆంధ్రదేశానికి పట్టుకొమ్మ జగదంబిక పరాభట్టారిక ఆ రాజరాజేశ్వరి కనకదుర్గగా అవతరించినటువంటి అద్భుతమైన క్షేత్రం ఇంద్రకీలాద్రి, విజయవాడ, బెజవాడ ఎన్నో పేర్లు పెట్టి పిలుచుకున్నారు.
కానీ అది ఇంద్రకీలాద్రి అన్నారు. ఆ ఇంద్రకీలాద్రి పైన కొలువైనటువంటి ఆ జగజ్జనని లోకమాత కనకదుర్గకు నవరాత్రములు ఈ రోజు నుంచి ఆరంభమవుతాయి. అలాగే శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, ఆ తల్లికి ఈ రోజు నుంచి నవరాత్రములు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రములకు ఒక క్రమం ఉంది. దేవీ భాగవత పురాణం స్పష్టంగా మనకు చెబుతోంది ఏ క్రమంలో ఏ తల్లిని ఎలా ఆరాధన చెయ్యాలి అంటే. పురాణం చెప్పింది ప్రథమం శైలపుత్రీ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకి, పంచమీ స్కందమాతేతి, షష్ఠ్యా కాత్యాయనేతి చ, సప్తమ కాలరాత్రిశ్చ, అష్టమ్యాం అతిభైరవి. లేకదా అష్టమి నాడు దుర్గ, నవమా సర్వసిద్ధిశ్చాత్, నవదుర్గా ప్రకీర్తితా. 9 దుర్గా స్వరూపములు ఇవి, అందుకే నవదుర్గా అన్నారు. 9 రోజులు 9 దుర్గా స్వరూపములను మనం ఆరాధన చెయ్యాలి. సరిగ్గా ఇదే రోజు ప్రారంభం శరన్నవరాత్రములు. ఇక్కడ కలశస్థాపన, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అప్రమేయ అనంత కళ్యాణ గుణసంపన్నుడైనటువంటి ఆ శ్రీయఃపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవములు కూడా ప్రారంభం. కాబట్టి ఈ సమయంలో సర్వక్షేత్రముల యందు విశేషమైనటువంటి దైవారాధన జరుగుతూ ఉంటుంది. ఈ 9 రోజులు 9 దుర్గా స్వరూపములతో అమ్మవారిని అర్చిస్తారు. ప్రతి క్షేత్రానికి ఒక ఆగమం ఉంది, ఒక ఆచారం ఉంది. శృంగేరి శారదా పీఠంలో శారదా కల్పాన్ని ఆధారం చేసుకొని అక్కడ అర్చన చేస్తారు. విజయవాడ యందు అక్కడ దుర్గాతంత్రంతో, దుర్గాదేవి యొక్క పూజతో, ఆ శాక్త సంబంధమైనటువంటి ఆగమ విధానంలో అక్కడ అర్చన జరుగుతుంది. ఇలా భిన్న భిన్నమైనటువంటి స్వరూపాలైనప్పటికీ, పేర్లు వేరైనప్పటికీ ఆరాధించబడేటువంటి తల్లి మాత్రం ఒక స్వరూపమే. ఆవిడే లలిత. లోకాన్ అతీత్య లాలత ఇది లలితా కథ్యతే అన్నారు. ఈ లోకములన్నింటినీ అతిక్రమించి క్రీడించేటువంటి జగజ్జనని, లోకపావని ఆ తల్లి. అందువల్లనే శృంగేరి జగద్గురు సంప్రదాయంలో అమావాస్య రోజున, ఇప్పుడు మహాలయ అమావాస్య, ఈ అమావాస్య నాడు ఏం చేస్తారు అంటే, నిన్న జరిగిపోయింది, జగత్ప్రసూతిక అలంకారం అని చేస్తారు. అద్భుతమైన అలంకారం అండి జగత్ప్రసూతిక అంటే. ఆ తల్లి జగత్తును ప్రసవించినటువంటి రోజు. అండపిండాత్మకమైనటువంటి ఈ జగత్తును ఆ తల్లి ఈరోజు ప్రసవించింది అంటారు. ప్రసవించినటువంటి ఆ స్వరూపం ఎలా ఉంటుందో ఆ తల్లి యొక్క అలంకారం కూడా అలాగే చేస్తారు. శృంగేరి శారదాపీఠంలో ప్రతి ఒక్కరూ కూడా చూచి తరించాల్సినటువంటి అద్భుతమైనటువంటి అలంకారం జగత్ప్రసూతిక అలంకారం. అమ్మవారు ప్రసవించినటువంటి మాతృమూర్తి ఎలా ఉంటుంది చెప్పండి. ప్రసవించినటువంటి మాతృమూర్తి అలసటగా ఉంటుంది. ఈ నెత్తి అంటే శిరస్సంతా విరబోసుకొని వెంట్రుకలు విరబోసుకొని అలసిపోయి చేతిలో ఒక బాలుణ్ణి పట్టుకొని కాళ్ళు ఇలా ముందరికి చాపి ఆ తల్లి యొక్క స్వరూపం అలాగే అలంకారం చేస్తారు. పసుపుతో అమ్మవారికి హరిద్రా దర్శనం అని కూడా అంటారు. అంటే పసుపుతో అమ్మవారిని అలంకారం చేసి హరిద్రా రూపిణిగా కొలిచి ఆ తర్వాత జగత్ప్రసూతిక అలంకారంలో పిల్లవాడిని పెట్టి ఆ పిల్లవాడే కృష్ణ పరమాత్మ అంటారు. అందుకే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రకృతి శక్తి స్వరూపిణిగా ఆ తల్లిని, ఆ ప్రకృతికి పురుషస్వరూపంగా ఆ తల్లి ప్రసవించినటువంటి పిల్లవాడిగా మాధవుణ్ణి, ఆయనే స్థితికారకుడైనటువంటి మహావిష్ణువుగా ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నది దేవీ భాగవత పురాణం. అందుకే శృంగేరి పీఠ సంప్రదాయంలో అమావాస్య రోజున జగత్ప్రసూతిక అలంకారం చేస్తారు.
ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క సంప్రదాయంలో అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఇక మన రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రముఖమైనటువంటి ధామం క్షేత్రం విజయవాడ. విజయవాడ బెజవాడ అని అనుకుంటాం, కానీ పురాణంలో దాని పేరు ఇంద్రకీలాద్రి అన్నారు. ఈ పర్వతం మీద అర్జునుడు తపస్సు చేసినట్టుగా మనకు మహాభారతం చెప్తోంది. ఆ తల్లి ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఈ రోజున ఆ తల్లిని స్వర్ణ కవచాలంకృత దుర్గగా అలంకారం చేస్తారు. ఈ రోజున ఆ తల్లిని స్వర్ణ కవచాలంకృత దుర్గగా అలంకారం చేస్తారు. అంటే అమ్మవారికి విశేషమైన అభిషేకాదులు చేసి ఈరోజు కలశస్థాపన చేసి ప్రాతకాలంలో అమ్మవారికి స్వర్ణ కవచంతో అలంకారం చేస్తారు. ఎందుకంటే ఆవిడెవరు అంటే కనకదుర్గ. ఆవిడ పేరులోనే బంగారం ఉంది, కనకదుర్గ. మొదటి రోజు అలంకారం స్వర్ణ కవచం అలంకృతమైనటువంటి దుర్గా స్వరూపం. అలంకారం మాత్రం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం చేస్తారు. ఇది ఒక విశేషం మనకు కనిపిస్తూ ఉంటుంది. విజయవాడ యొక్క చరిత్రను కనుక మనం చూసినట్లయితే, అక్కడ స్థల పురాణాన్ని కనుక పరిశీలించినట్లయితే, విజయవాడను పరిపాలించినటువంటి రాజవంశాల్లో ప్రముఖమైనటువంటి రాజవంశం విష్ణుకుండిన రాజవంశం. విష్ణుకుండిన రాజులు అమ్మవారి యొక్క ఉపాసకులు. వీరంతా ఈ విష్ణుకుండినులంతా ఈ రాజులంతా కూడా ఇప్పుడు అంతా అమ్మవారి ఆరాధకులేనండి. తెలంగాణ ప్రాంతంలో చూస్తే కాకతీయులంతా అమ్మవారి ఆరాధనే, అక్కడ శక్తి ఆరాధన. అందుకే ఓరుగల్లులో భద్రకాళి, ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి కాకత రుద్రమదేవి వంశం, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, ఇదంతా శాక్తేయ సంబంధమైనటువంటి వంశం. అక్కడ కాకతీ అమ్మవారిని ఆరాధన చేశారు, భద్రకాళి అన్నారు. అలాగే ఈ విష్ణుకుండిన రాజవంశం బెజవాడ నగరానికి పరిపాలన చేసేవారు. ఈ బెజవాడ నగరాన్ని పరిపాలించేటువంటి సమయంలోనే ఈ విష్ణుకుండినులంతా అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసేవారు. అందుకే జనరంజకమైనటువంటి పరిపాలన అందించినటువంటి రాజవంశంగా విష్ణుకుండిన రాజవంశాన్ని పేర్కొన్నారు. ఇంతటి ప్రసిద్ధమైనటువంటి వంశంలో మాధవవర్మ అనే ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. ఇన్ను 4వ మాధవవర్మ అంటారు. ప్రజలందరినీ కన్నబిడ్డలుగా పరిపాలించినటువంటి వ్యక్తి, ధర్మప్రభువు అంటారు ఈ మాధవవర్మను. ఈయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే ఈ విజయవాడలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. మహారాజు మాధవవర్మ కుమారుడైనటువంటి యువరాజు తన రథాన్ని ఎక్కి వేగంగా వెళ్తూ ఉంటే, కోటలోకి వస్తూ ఉంటే, అదే సమయంలో చింతకాయలు అమ్ముకొని జీవించేటువంటి ఒక బీదరాలి యొక్క కుమారుడు, ఒక పిల్లవాడు ఈ రథం కింద పడి మరణిస్తాడు. చాలా దుఃఖపడ్డది ఆ తల్లి. వేగంగా రథాన్ని నడిపినటువంటి యువరాజే ఈ పిల్లవాడి యొక్క మరణానికి కారకుడని గ్రహించి మాధవవర్మ దగ్గరికి వెళ్ళి ఆశ్రయించింది. ఒక్కానొక్క చిన్న పిల్లవాడిని చంపేశాడు మీ పిల్లవాడు, రథాన్ని వేగంగా నడిపి అంటే న్యాయమూర్తులందరూ కూడా తప్పు యువరాజుదే అని నిర్ధారణ చేస్తే, ఈ మాధవవర్మ ఏం చేశాడు అంటే తన కుమారుడు అని చూడకుండా కూడా వాడికి మరణశిక్ష విధిస్తాడండి. అందుకే మాధవవర్మ యొక్క ధర్మబద్ధమైనటువంటి పరిపాలనకే, ఆయన యొక్క నిష్పక్షపాత న్యాయ నిర్ణయానికి మెచ్చినటువంటి ఆ దుర్గమ్మ ఈ మాధవవర్మ యందు ప్రత్యక్షమై, మాధవ నువ్వు చాలా చక్కటి ధర్మ పరిపాలన పరిపాలించావయ్యా అని ఆ బెజవాడ నగరం మీద ఒక క్షణకాలం పాటు కనక వర్షాన్ని కురిపించిందండి. ఆ తల్లి కనక వర్షం కురిపించింది. ఒక క్షణకాలం పాటు కనక వర్షం కురిపించింది కాబట్టే అమ్మవారిని కనకదుర్గా అని పిలిచారట. అలాగే మరణించినటువంటి ఆ బీదరాలి కుమారుణ్ణి బతికింపజేసింది. ఆ పిల్లవాడికి శతాయుష్ను కూడా ప్రసాదించింది.
ఆ రోజు నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కొలువైనటువంటి ఆ జగజ్జననికి కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ అనేటువంటి పేరుతో ఆ అమ్మవారు జగత్ ప్రసిద్ధిని పొందింది. అందుకే ఆ కనకదుర్గ కరుణామయి అన్నారు. అపారమైనటువంటి కరుణను చూపేటువంటి తల్లి ఆ కరుణామయి, ఆ జగజ్జనని, ఆ లోకమాత, ఆ తల్లి. కాబట్టి ఇటువంటి తల్లికి ఈ రోజున స్వర్ణ కవచ అలంకృత దుర్గా అన్నారండి. మీరు ఇవాళ అవతారాన్ని ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందో. అమ్మవారు కనకదుర్గ, కనకదుర్గ అయినటువంటి ఆ తల్లికి ఇవాళ అంతా స్వర్ణ కవచమే మొత్తం. ఆ స్వర్ణ కవచంలో అద్భుతమైనటువంటి ప్రకాశంతో ఆ మహాతల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ రోజున ఆరాధనా క్రమంలో కనుక చూసినట్లయితే ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన శైలపుత్రి క్రమం. శైలపుత్రి ధ్యానం చెప్పారు. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీ వందే వాంఛితలాభాయ. ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి అమ్మవారిని ప్రార్థన చేద్దాం. ఏమిటి? వాంఛితలాభాయ, కోరుకున్నటువంటి కోరికను తీర్చే తల్లి ఆ తల్లి. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాము, ఆ చంద్రరేఖను ధరించినటువంటి తల్లి. వృషారూఢాం శూలధరాం, వృషభాన్ని అధిష్ఠించి శూలాన్ని పట్టుకున్నటువంటి ఆ యశస్విని అయిన శైలపుత్రిని మనం మనసారా స్మరించుకుందాం, మనసారా ధ్యానిద్దాం. ఇది అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం అండి. కాబట్టి మొదటి రోజు అమ్మవారికి ఉప్పు పొంగలి నైవేద్యం పెట్టాలి అని నైవేద్య క్రమాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది. ప్రకృతి శక్తి స్వరూపిణిగా శైలపుత్రి క్రమంలో ఆరాధన చేస్తారు. కాబట్టి ఈ రోజున శైలపుత్రి ఆరాధనలో కనకదుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గగా మనందరికీ కూడా ప్రత్యక్ష స్వరూపిణిగా భాసిల్లుతూ ఉన్నది. అటువంటి ఆ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి యొక్క దివ్య దర్శనాన్ని ఈరోజు చేసి మీరంతా నవరాత్రుల్లో మొదటి రోజు చక్కటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాదులతో ఆ తల్లి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఎల్లరూ పొందుదరుగాక. సర్వం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యాత్మిక రాజరాజేశ్వరి కనకదుర్గ దివ్య చరణాప్రవిందార్పణమస్తు.